మరి దేవుణ్ణి ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. ఇంచుమించుగా ఆయన 6 ప్రశ్నలు దేవుణ్ణి అడిగినట్లుగా మనం గమనిస్తున్నాం. 6 ప్రశ్నలు వేశాం. సహజంగా చూడండి, మన జీవితాల్లో కూడా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి కదా. అది కూడా దేవుని గురించే. అబ్రహాం వేశాడు, అలాగే తర్వాత మోషే అడిగాడు, ఆ తర్వాత దావీదు, చాలా మంది భక్తులు దేవుణ్ణి ప్రశ్నించారు. అలా ప్రశ్నించడం తప్పు కాదు, కానీ ప్రియులారా, దేవుణ్ణి అపనామకస్తులుగా ఎంచడం తప్పు. దేవుణ్ణి నమ్మకమైనటువంటి వారిని ఎంచకపోవడం తప్పదు. కానీ ఇక్కడ అడిగినటువంటి పరిస్థితులు ఈనాడుకి చక్కగా మరి అర్థం పట్టినట్లుగా అనిపిస్తాయి. ఆయన అడిగినటువంటి ప్రశ్నలో 2వ వచనంలో మొదటి లైన్లో, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపక ఇందు. 3వ వచనం మొదటి లైన్ కూడా, నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు, అది 2వ ప్రశ్న. ఆ తర్వాత మనం చూస్తే 3వదిగా 3వ వచనంలోనే ఉంది, బాధ నీవేళ ఊరకే చూచుచున్నావు అని 3వ ప్రశ్న. 4వది 13వ వచనంలో చివరి భాగంలో ఉంది. చూడండి, 13 చివరి అంటే నిష్కలంకమైనది కదా, బాధించువారు బాధలు నీవు కదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిమంతులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు, అది 4వ ప్రశ్న. 5వది 17వ వచనంలో, వాడు ఎల్లప్పుడూ తన వరలో నుండి దిమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా. ఇక్కడ 7 ప్రశ్నలు, మొత్తం 6 ప్రశ్నలు కదా దేవుడిని అడుగుతా ఉన్నాడు. ఇలా ఇవన్నీ కూడా చూడండి, మనం ఆలోచించినప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి ప్రశ్నలే వస్తూ ఉంటాయి. అనేక సార్లు, చాలా పర్యాయాలు ఇలాగే దేవుణ్ణి ప్రశ్నించాలి. కొన్నిసార్లు బహిరంగంగానే ప్రశ్నిస్తాం, కొన్నిసార్లు అంతరంగంలో లోపల ప్రశ్న వేసుకుంటాం, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. ఆయన అంటున్నాడు, మరి మొరపెట్టినా కూడా నీవు ఎన్నాళ్ళు ఆలకింపబోయి ఉన్నావు అంటే, ఎన్నాళ్ళు మటుకు చాలా రోజుల నుండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించి అంటే, అక్కడ బాధించేటువంటి వారు కదా, బాధ. నేను అక్కడ 2వ ప్రశ్న ఏమన్నాడు, నన్ను ఎందుకు దోషం చూడనిచ్చుచున్నావు అన్నాడు. ఆ దోషం ఏంటంటే ప్రియులారా, ఎక్కడ చూసినా బలత్కారమే జరుగుతుంది. తర్వాత జగడమును, కలహమును, అందువల్ల ధర్మశాస్త్రం పూర్తిగా నిరర్ధకమైపోయి ఎవ్వడు కూడా ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి మనసు లేని పరిస్థితులు అయిపోయింది. ఇంత దారుణం జరుగుతూ ఉంది కదా. ఇలా జరుగుతున్నప్పుడు మరి చాలా అంటే 3వ ప్రశ్న అన్నాడు, బాధలు ఎలా వరకే చూచుచున్నా అంటే బాధింపబడుతున్నారు నీతిమంతులు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బాగా ప్రార్థన చేశాడు. హబక్కూకు ప్రవక్త బాగా ప్రార్థన చేశాడు. మరి చేసినా కూడా దేవుని జవాబు లేదు ప్రియులారా. అందుకని ఆయన అడుగుతున్నాడు, ఎందుకు ఇలాగా బాధ ఊరికేలా చూస్తున్నావు నీవు, అసలు దోషం చూడనిచ్చుచున్నావు ఎందుకు? ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పరిస్థితులే. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన
ప్రార్థించిన ప్రార్థన ఆలకింపుకి ఉన్నావు అంటున్నాడు. వాస్తవానికి మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడుగా లేడు పిల్లలు. ఎందుకంటే వినట్ల ఆయన చెవులు మందము కాదు, తప్పనిసరిగా వింటాడు. తర్వాత దోషము నీవేలా చూడనిచ్చుచున్నావు అన్న. వాస్తవానికి అసలు పాపానికను దేవునికి బహు దూరం, అసలు ఏమాత్రం సహించడానికి. మరి అలాంటిది నీవెందుకు సహిస్తున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. తర్వాత మూడవది బాధని వేళ ఊరికి చూచుచున్నావు. మనం విలాప వాక్యాలు చూస్తాం. 3వ అధ్యాయంలో విలాప వాక్యములు 3వ అధ్యాయం ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగు చేయడు. చూసారండి, ఇప్పుడు హృదయపూర్వకంగా దేవుడు ఎవరికి బాధ గాని అలాగే విచారము గాని ఆయన కలుగు చేయడు అన్నాడు. ఇప్పుడు హబక్కూకు ప్రవక్త చూసినప్పుడు ఆయన చాలా విచారంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, ఒక రకమైన చింతను ఆయన కలిగినటువంటి వారిగా ఉన్నాడు. ఏమిటి పరిస్థితి, ఇలా ఎందుకు జరుగుతుంది, నీవెందుకు ఊరికే చూచుచున్నావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నాడు. తర్వాత మనం 11వ వచనంలో చూస్తే ఇంకా ఏం జరుగుతుంది, దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిమంతులను నాశనము చేయగా నీవు చూచి ఎందుకు ఊరుకున్నావు. చూడండి దేవుని పిల్లలారా, ఆ పరిశోధకులు ఏం చెప్పారంటే ధర్మశాస్త్రం కాస్త నిరర్థకమైపోయింది, ఇంకేమెళ్తామేంటి, ఇంత ఘోరాతి ఘోరంగా జరుగుతున్నా కూడా ఏంటి మళ్ళా ఈ ప్రభుత్వం మౌనంగా ఉన్నాడు, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది సహజమైనటువంటి ప్రశ్నలు వస్తాయి పిల్లలు తప్పనిసరిగా. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఉండవలసినటువంటి వారై ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ ఉండి కూడా ఏం చేశాడు పిల్లరా, ఇంకా అన్నాడు న్యాయము ఎన్నడూ జరగకుండా మారిపోయిన 4వ వచనంలో భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోతున్నది అన్నాడు. ఎంత ఆశ్చర్యం, అక్షరాల ఈ దినాల్లో ఇవే మనం చూస్తా ఉన్నాం. న్యాయం చెడిపోతా ఉంది పిల్లరా. తర్వాత మరి భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుకుంటున్నారు. ఉదాహరణకి ఇలా మనం అనుకుందాం, ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని ఎంతగానో పిల్లరా కృంగిపోతాం. అదొక రకమైన చింత కదా, విచారంలోనికి బాధలోనికి వెళ్ళిపోయి అలా క్రమంగా వెళ్తా ఏం చేస్తామంటే దేవుని సన్నిధిని మర్చిపోతాం. చాలా మంది చేసే తప్పు ఇదే. ఇలా జరుగుతుంది. ఇప్పుడు నీకు అప్పులు ఉన్నాయి, ఎంత ప్రార్థన చేసినా కూడా అప్పులు అలాగే ఉండిపోతున్నాయి. లేక అనారోగ్యం ఉంది, దీర్ఘకాలం వ్యాధి ఉంది, మనం ఎన్ని సంవత్సరాల నుండి దాని కొరకు వైద్య సహాయం తీసుకుంటున్నా తగ్గట్లేదు. మరి ఏంటి అంటే దేవుడు స్వస్థపరచు యెహోవాలో ఏది ఆయన స్వస్థపరిచింది ఏది, తర్వాత నీ ప్రతి అవసరతను తీరుస్తాను అన్నాడు. నా అవసరాలన్నీ అలాగే ఉండిపోయాయి. తర్వాత భక్తిహీనుడు నా మీద కదా పితృని చెప్తున్నాడు, లేనిపోని చెప్తున్నాడు. అది ఇంకా అలాగా కంటిన్యూగా జరిగిపోతుంది. వాడేమో సంతోషిస్తున్నాడు. ఎలా 11వ వచనంలో ఉన్న రీతిగా అక్కడ ఉన్నాడు, వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరింపవలన అన్నాడు.
ఏం చేస్తున్నాడంట? గాలం వేశాడు ఒక చేప, అమ్మా రెండవది ఉరుడు వగ్గాడు, మూడవదిగా వల వేశాడు. అంటే ఇలా చిక్కించుకొని వాడు దిమ్మరించుచున్న వలన చూడండి ఎంతగా అతిశయపడతా ఉన్నాడు. ఇంకా చూస్తే మరి ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయించున్న వలన. ఆ మాట చూడండి, చివరి మాట, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయించుండాల్సిందేనా? ఇదేనా పరిస్థితి? చాలా వేదన. ఇలాంటి పరిస్థితులు మనం వ్యక్తిగతంగా కుటుంబంలో చూస్తున్నాం, ప్రియులు అనుభవిస్తా ఉన్నాం. అయితే దేవుని వాక్యం ఏంటంటే మరి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు భక్తుడైనటువంటి హబక్కూకు ప్రవక్త వెంటనే ఏం చేశాడంటే 2వ వచనంలో మొదటి భాగం, ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదన విషయమై నేనేమి చేయుదునో చూచుటకై నేను కావలి స్థలం మీదను గోపురం మీదను కనిపెట్టుకుంది ముందుగా అనుకుంటుంది. చాలు ప్రియులారా, ఈయన చేసినటువంటి మంచి పని. మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఇక నాకు భక్తి అవసరం లేదులే కదా, ఇక దేవుడు అవసరం లేదు, నేను కూడా వారిలాగే మారిపోతాను. ఇప్పుడు ఏంటి అందరూ అలాగే ఉన్నారా? జగడము, కలహములు, ధర్మశాస్త్రం పూర్తిగా నిరర్ధకమైపోయింది, న్యాయం లేదు, నీతిమంతుని భక్తిహీనుడు తాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక నేనెందుకు భక్తిగా ఉండడం? ఆశావాలు అనుకున్నాడు లేదా? ఏమనుకున్నా? 73వ కీర్తనలో నేను నా చేతులను చూడండి అక్కడ ఆ మాటను చదువుదాం ప్రియులారా. 73వ దావీదు కీర్తన. హృదయాన్ని శుద్ధముగా ఉంచుకోవడం వ్యర్థమే, నా చేతులను నిర్దోషంగా ఉంచుకోవడం కూడా వ్యర్థమే, నా నిమ్మడైనట వ్యర్థమే. చూసారండి దేవుని పిల్లారా, దినమంతయు నాకు బాధ కలుగుతున్న ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ప్రతి ఉదయము నాకు బాధే. ఏంటి ఇలా జరుగుతూ ఉంది కదా? దుర్మార్గులు ఇలా ఉన్నారు కదా, ఏంటి పరిస్థితి అని చాలా వేదన ఆయన కలుగుతుంది. ఈ హబక్కూకు గారికి కూడా అలాగే బాధ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? వ్యర్థమే, భక్తి చేయడం వ్యర్థం. ఏదైనా ఆ సంఘ పెద్దలు అలా ఉన్నారు, ఆ పాస్టర్ గారు అలా ఉన్నాడు, విశ్వాసులు అలా ఉన్నారు, ఎవరు సమయానికి రారు, ఆయన సమయానికి రాని అంటాడు, వీళ్ళేమో సమయానికి రారు. అసలు ఎవరిలో భక్తి లేదు, ఎవరిలో భక్తి లేదు, ఎవరిలో భయం లేదు కదా. ఏమాత్రం అనుకుంటా నువ్వు కూడా ఏమైపోయావు, అలాగే భక్తిహీనుడిగా అయిపోతాడు. అంటే మనం వాళ్ళ వీళ్ళని చూస్తారా? దేవుడు ఇలాంటి భక్తిహీనతలోనికి మనం వెళ్ళిపోకూడదు, కానీ మనం రావాల్సింది దేవుని యొద్దకు రావాలి కదా. దేవుని యొద్దకు ఆయన ఏమన్నాడంటే, నేను మరి వీటి యొక్క స్థితి ఏం జరుగుతుందో నా వాదన విషయమై నేను ఏం చేయుదునో చూచుటకై ఆయన ఎక్కడికి వెళ్ళాడంట? కావలి స్థలం మీద, గోపురం మీదకి వెళ్ళాడు. ఒక ఇష్టమైన స్థలం మీద, లేక బలిపీఠం మీదకి అనుకోండి, లేక ఇంకా బలిపీఠం కాదు, ఒక ఎత్తైనటువంటి చోటుకి ఆయన వెళ్ళి కదా కనిపెడుతున్నాడు. కనిపెట్టడం అనేది చాలా ప్రధానమైనది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది, ఇక భక్తి మారిపోవడం, భక్తి సన్నిగిలిపోవడం, ప్రార్థన తగ్గిపోతుంది, వాక్య ధ్యానం ఉన్నది నీలో, మొదలున్నటువంటి ఆసక్తి, ఆ ప్రేమ సన్నగా చల్లారిపోతా ఉంటాయి. ఆ తర్వాత నీవు దావీదు ఏం చేశాడు? ఆ భక్తి చల్లారిపోయినప్పుడు నటించడం బాగా నేర్చుకున్నాడు. ముందేమో దేవుని యథార్థ హృదయంతో
సేవించిన దావీదు ఏమయ్యాడు? భక్తిలో బలహీనం కాగానే నటిస్తా ఉన్నాడు. ఎక్కడ? ఆ తనని తాను ఉమ్మేసుకుంటూ పిచ్చి గీతలన్నీ గీస్తా ఉన్నాడు. అప్పుడు రాజు ఏమన్నాడు? ఈ పిచ్చివాడిని ఎందుకు తీసుకొని వచ్చారు? తీసుకెళ్ళి నటించడం ఎక్కువ వచ్చేస్తుంది. అప్పుడు మనలో బాగా నటన వచ్చేస్తుంది అనమాట, బాగా కపటం వచ్చేస్తుంది. ఎందుకంటే భక్తి లేదు కదా లోపల కదా. ఆ బలహీనతలోనూ కూడా హబక్కుకు వెళ్ళలేదు. ఒకటేమో భక్తి విడవలేదు, రెండవది బలహీనంగా నటించడం నేర్చుకోలేదు. ప్రియుల చాలా సార్లు నటించడం ఏం చేస్తాం? ఇప్పుడు ఈయన వెళ్ళలేదు ప్రియుల. లేక వారు చాలా మంది జీవితాల్లో ఏం జరిగింది? మొన్న ఎలా ఉన్నాయి ఇవి చూసినప్పుడు నీ ప్రతిస్పందన ఎలా ఉంటది అన్నప్పుడు మనం కూడా పూర్తిగా ఏదో ఒకటి చేయాలి. రియాక్షన్ ఉండాలి కదా, తప్పనిసరిగా మనం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి తప్పు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే వాళ్ళు చాలా మంది. ఒక ఆమె ఇలాగే వీళ్ళ గుంటూరు పాట అంటే చాలా మంది దేవుని వైపుకు రారు ప్రియారా. ఇక్కడ హబక్కుకు ప్రవక్త దేవుని యొద్దకు వచ్చి కలిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఉదయకాల సమయంలో ప్రియారా దేవుని యొద్దకే రావాలి. ఎందుకంటే ఎవరైనా రండి ప్రతి వివాదమును యెషయా గ్రంథం 1:19 చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 1వ అధ్యాయంలో రండి మన వివాదము తీర్చుకొందుము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రెబొచ్చు వలె ఆగును. చాలు ఇక్కడ ప్రియులారా మనకు అవసరమైన రండి మన వివాదమును తీర్చుకో. అది దేవుడు పిలుస్తా ఉన్నాడు. అంటే కానీ చాలా మంది దేవుని యొద్దకు రారు. తిరిగి బలహీనమైనటువంటి వారు ఏ విధమైన సంభాషణ మాట్లాడతారండి? ఏముందిలేమో అందరు గతి అలాగే, అందరు బతుకులు చెప్పండి, అందరు బతుకులు అలాగే తగలబడ్డాయి. ఎవరు కరెక్ట్ గా ఉన్నారు అంటే అర్థమేంటి? ఇప్పుడు నన్ను నేను సమర్థించుకోవడం అంతే కదా. అలా ఉండకూడదని హెచ్చరించేటువంటి ధైర్యం ఉండదు, తిరిగి మనం సరి చేసుకోవడం ఉండదు. కానీ మనకేమనిపిస్తుంది అంటే కప్పించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవుని పిల్లలారా ఇలాంటి బలహీనతలు సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో నీవు వారిని వీరిని కదా చూడక దేవుని యొద్దకు రావాలి. అప్పుడు దేవుడు 3 విధాలైన జవాబులు ఆయన ప్రశ్నలకు దేవుడు అనుగ్రహించిన వారిగా ఉన్నాడు. చూడండి, మొట్టమొదటిగా 4వ వచనాన్ని చదువుదాం. 2:4 అండి. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. చాలు ప్రియులారా, ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఏం చేయాలంట? నీతిమంతుడైన వాడు విశ్వాసమూలముగా జీవించు అంటే బ్రతకాలి. అయ్యా వారైతే తాము అతిశయపడుదురు, తమలో తాము అతిశయపడతారంట. వారు అంటే ఎవరు? ధర్మశాస్త్రాన్ని మానుకున్నవా, జగడమును కలహమును చేసేవారు, ఆ తర్వాత దుర్మార్గులు, అవినీతిగా ప్రవర్తించేవారు, నీతిమంతులను బాధించేవారు, వీళ్ళందరూ కూడా తమలో తాము అతిశయపడే మనుషులు కదా. వారి వైపు చూడొద్దు, అతిశయపడేవారు వారి వైపు ఎందుకు చూస్తాం అని దేవుడు అంటా ఉన్నాడు. అయితే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసములుగా బ్రతుకును. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక
చూడండి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుము. చూడండి ప్రియులారా, అంటే ఇక్కడ ఎంత గొప్ప సాక్షి సమూహం. వారిని ఎప్పుడైనా మనం ఆలోచిస్తాం? అసలు ఎప్పుడు ఆలోచించాం. అసలు మనకు జరిగే వాటిని మనం ఆలోచిస్తాం, మన ఎదుటిన్న వాటిని గురించి ఆలోచిస్తాం. అవే చాలా గొప్ప అనుకుంటాం. లోకములో ఇంకెవరికి ఇలాంటి పరిస్థితులు సంభవించలేదు, నాకే వచ్చా అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా ఎదుట నీతివంతుడైన వాడు విశ్వాసముగా బ్రతకాలి. ఎందుకంటే ఆయనే విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. అప్పుడే మనం బ్రతుకుతాం. తిరిగి అక్కడ మన విశ్వాసంలో నిలబడడానికి ఏం చేశాడు? ఎంత గొప్ప సమూహం. ఆ సమూహం ఇలాంటి పరిస్థితులు గుండా అనేవారు వెళ్ళారు. వారి విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు. మరి నీవైతే వారిని ఎందుకు ఆలోచించావు? వారు ఎన్నో శ్రమలు పొంది విశ్వాస వీరులుగా ఉన్నారు. కాబట్టి వారికి సంభవించాయి, నీకు ఈ శోధనలు వస్తాయి. అయితే నువ్వు కృంగిపోవద్దు, విచారపడవద్దు, చింతించవద్దు, నీవు నాకు దూరముగా మరి పారిపోవద్దు, బలహీనుడు కావద్దు. ఎందుకంటే ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇంకేమన్నాడండి? నీతిమంతునిగా ఉన్న నీవు దుర్మార్గుడిగా ఉన్న, పాపిని పాపిగా ఉన్న. అంటే అది దేవుడు చెప్పిన మాట, అలా ఉండాలి. వారి విషయమైనటువంటి చర్య ఏంటి? ప్రభువా, ఎందుకు నువ్వు దోషాన్ని ఎలా చూడనిచ్చుచున్నావు? బాధని ఏడకు ఒరికే చూస్తున్నావు? ఇలాగ నీతిమంతుల్ని బాధింపజేస్తున్న దుర్మార్గుల్ని ఎందుకు నువ్వు చూస్తూ ఊరుకున్నావు? ఏంటని అడగడానికి లేదు. ఇక్కడ ఆ నీతిమంతుని అలాగే ఉండండి, దుర్మార్గుడిగా నీవేం చేయాలి? మరి నా ఎదుట నీతిమంతులయ్యావు కనుక విశ్వాసముగా నీవు బ్రతుకు, విశ్వాసాన్ని బట్టి బ్రతుకు అని చెప్పాలి. మనం ఇలా చేయగలుగుతున్నామా దేవుని పిల్లారా? అంటే విశ్వాసం కలిగిన వారిగా ఉంటున్నామా, లేక విశ్వాసం కాస్త కదా ఏమైపోతుంది? బలహీనమైపోతుంది. ఆ పరిస్థితులను చూసినప్పుడు సన్నగిలిపోతాం, క్రమేపీ కదా. అలాగా అంటే మన విశ్వాసం సన్నగిలిపోయినప్పుడు మనం బ్రతకడం ఏమైపోతుంది అంటే కష్టమైపోతుంది. అదే కాదు అక్కడ విశ్వాస మూలముగా బ్రతుకులు అన్నాడు కదా. నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడంటే విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. ఒకవేళ నీలో విశ్వాసం తక్కువైపోయింది అనుకో, ఎందుకు రక్తం తక్కువైంది, నీలో రక్త కణాలు తక్కువైపోయినాయి, అప్పుడు ఏంటి? బ్రతుకు భారం అయిపోయింది. డాక్టర్లు అంటారు బ్రతకడం కష్టం, కొన్ని రోజులు ఉంటే గానీ నా చెప్తాను. అంటే అలాగే విశ్వాసం ఇప్పుడు అది శరీరానికి ఆత్మ సంబంధంగా నీవు జీవించి ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే నీవు మృతమైనటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతావు. అందుకోసం మన వెనుకున్నటువంటి ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండవది, యేసు వైపే చూడాలి. మూడవది, ఓపికతో ఈ పందెపు రంగంలో పరిగెత్తేటువంటి వారుగా ఉన్నారు. ఈ పందెపు రంగంలో మనం ఉన్నాం కనుక ఓపికతో పరిగెత్తాలి. అదే విశ్వాసానికి నిదర్శనం. ఇంకా అన్నాడు అక్కడ, మరి పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన ఆ తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను మీరు తలంచుకొని. ఎప్పుడైనా ప్రభు తలంచుకున్నావా? ఇంకా ఇలా అంట, ఏమని? ఆయన దేవుడు కదండి, అందుకని
ఆయన అన్నిటినీ సహిస్తాడు అంటారు. కానీ యేసు ప్రభు సంపూర్ణమైన మానవుడు కదా. ఏమన్నాడు? అన్ని విషయములలో మనవలే. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. ఇలా ఆయన కూడా శోధింపబడ్డాడు మనకు రాని. అయితే నీవు ఆయనను తలంచుకోవాలి. ప్రభువుకే కలిగాయి. మరి నా జీవితంలో ఇలాంటివి సంభవించడం సహజము. నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, కానీ నా యజమానులు మారలేదు, నా అప్పుడు తీరలేదు. కానీ ఇవి దేవునికి అలా అనుమతించడము. సరే, ఎంతకాలం జరుగుతుందో ఇంకా విశ్వాసంతో ఉందాం అనేటువంటిది రావాలి. కానీ వెంటనే వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మనలోనికి రాకూడదు. అక్కడ 5వ వచనం చూడండి, 2:5 ఏమన్నాడు అక్కడ? మరియు ద్రాక్షారసము మోసకరం, తనను బట్టి అతిశయించువాడు నిలవడు, అతివాడు పాతాళమంత విశాలముగా ఆశ పెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినందక సకల జనులను వశపరచుకొనడు, సకల జనులు సమకూర్చుకొనడు. పిల్లలు చూడండి, ఏ విధమైనటువంటి స్థితి అంటే తృప్తి లేని జీవితం. ఆ పైన ఉన్నాడు, తనకు తానుగా అతిశయపడువాడు నిలువడు కదండి. అంటే వాడిని చూడద్దు, తమలో తాము అతిశయపడుచున్న వారిని, వారు చేసే కార్యాలను బట్టి ఏదో సాధించేసాం, గొప్పవారమైపోయాం, అన్ని కలిగి ఉన్నా, నాకేది తక్కువ లేదు అని అతిశయపడే వారిని నీవు చూడవద్దు. ఎందుకంటే వాడు నిలవడు, ఏమైపోతాడంటే పాతాళానికి వెళ్ళిపోతాడు. మరి వాడి వైపు ఎందుకు చూస్తున్నావు కదా? దేవుని వైపు చూడాల్సిన మనము వారి వైపు వీరి వైపు చూడకూడదు. అంటే ఈ వ్యర్థంగా అతిశయపడే వారి వైపు చూడొద్దు అని దేవుడు చెప్తాడు. కనుక దేవుని పిల్లలారా, అసలు మనం చేసే తప్పే ఇది. ఎక్కడ తప్పు చేస్తున్నామయ్యా అంటే ఇదే తప్పు. ఎక్కడ చూస్తున్నాము? ఈ వృధాగా అతిశయపడుతున్నాను చూడు, వ్యర్థమైన వాటిని బట్టి కదా. వాటిని బట్టి మనం వారి వైపు చూస్తున్నాం కనుకనే మనం పూర్తిగా బలహీనమైపోతున్నాం. వాడు నిలవడు, పాతాళానికి వెళ్ళిపోతాడు, అగ్ని పాలైపోతాడు కదా. అలాంటి దుర్మార్గుడు చూసినప్పుడు ఎందుకు నీవు అతిశయపడతావు? వ్యర్థంగా అతిశయపడదు కదా. వాడు వ్యర్థంగా అతిశయపడతాడు. మన వాడిని చూసి బలహీనం కావద్దు అని దేవుడు ఇక్కడ మరి హబక్కూకుగా దేవునికి మహిమకరంగా ఉండాలి అంటే మనం నేర్చుకోవాల్సింది వారి వైపు వీరి వైపు చూడడం కాదు, వారి వైపు చూడడం. నేను ఒక వీడియో ప్రభా ఇలా చేస్తున్నాను, ఎందుకు ఇలా చూస్తా ఊరుకున్నాం? కొంతమంది ఇంకేమంటారు, లేదు చూడండి, వాళ్ళు వారే చదువుకుంటారు. నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయులు. చాలండి. ఏమడుగుతున్నారు? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. ఎంత శోధన చూడండి. అలాంటప్పుడు నీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుంది? వ్యతిరేకంగా ఉంటుంది. దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాను అని విశ్వాసపు మాటలు నీ నోటు రావు, రకరకాలుగా తలగిలిపోతాం. కానీ రావాలని తప్పనిసరిగా ఇదిగో నీతిమంతుడైన వాడు విశ్వాసములుగా జీవించాలి. ఎందుకంటే ఎంత గొప్ప సాక్షి సమూహం ఉన్నారు. పిల్లలు పాపాత్ములు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ప్రియ ప్రభు అనుకున్నాడు. కనుక నీవు ఆయన్ని తలంచుకోవాలి, ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని బలహీనమైన స్థితిలోనికి మనం వెళ్ళకూడదు అని ప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. రెండవ ప్రశ్న అక్కడ జవాబు చూస్తున్నాం ప్రియులారా. ఏమన్నాడు అక్కడ? 13-14 వచ్చిన 14 వచ్చిన చదువుదాం. ఏలయనగా అమ్మ హబక్కూకు గ్రంథము 2:14 అక్క హబక్కూకు ఏలయనగా
తగ్గట్టు భూమి యెహోవా మహత్యమును గుర్చిన. చూడండి ఏం చెప్తున్నాడు జవాబు. సముద్రము జలములతో నిండి ఉన్నట్టుగా. ఎందుకు ఎలా చూస్తూ ఉన్నావు ఈ బాధ అన్నాడు కదా. కానీ నేను చూస్తూ ఊరక ఉండలేదయ్యా, నా జ్ఞానం అంతటా నిలిచి ఉన్నది. భూలోకం అంతా కూడాను నా జ్ఞానంతో నిండి ఉన్నది భూలోకము. 11వ దేవుని పిల్లలు మనం చూద్దాం. 25వ వచనం 26. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశములకును భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకును బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. ఇక్కడ దేవుని సత్యాన్ని పసిబాలులకు బయలుపరచడం దేవుని యొక్క చిత్తం. ఇంకా అదే అధ్యాయం 19వ వచనంలో ప్రభువు అన్నాడు, మనుష్య కుమారుడు ఆ తినుచు త్రాగుతూ వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయము సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుచున్నది. ఈ జ్ఞానం ఏమన్నాడు? జ్ఞానము జ్ఞానమని ఆ తీర్పు పొందుచున్నది, దాని క్రియలను బట్టి అది జరుగుతుంది అని అడుగుతున్నాడు. ఇలా జరుగుతూ ఉంటే ఎందుకు నీవు మౌనంగా ఉన్నావేంటి? అసలు నీకు ఈ విషయం తెలుసా? చెప్పండి. తెలియదా? చూస్తున్నావా లేదా? ఒకసారి అప్పుడే దేవుని సంగతులను సరిగా మనం ఆకలింపు చేసుకోగలుగుతాం, చక్కగా దేవుని వెంబడించగలుగుతాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందగలుగుతాం. తర్వాత చివరిగా 3వ ప్రశ్న అక్కడ ఏమంటున్నాడండి 2:20లో, అయితే యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా ఉండునుగాక. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నాడండి దేవుడు. అమ్మా అక్కడేమో కలహములు జగడములు, చెప్పండి అవన్నీ ఉన్నాయనేవా? ఇవన్నీ జరుగుతూ ఉంటే మౌనంగా ఎక్కడుంది? అసలు ఈ జవాబు హబక్కుకి ఎంత బాధ కలిగించింది. ఇంకా ఇదేంటి ప్రభువా, ఎక్కడ చూసినా జగడములు కలహములు రేగుచుంటే నీవేమో లోకమంతయు యెహోవా సన్నిధిని మౌనముగా ఉన్నది అంటున్నా. చూసారు దేవుని పిల్లలు, అదే దేవుని గురించి. ఇప్పుడు యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఏమడిగాడు ఈయన? హబక్కు కంటే ముందేమడిగాడంట, నువ్వేమి అసలు నువ్వు ఎక్కడున్నావు అన్నట్టుగా అడిగాడు. పిల్లలు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగాడు. కానీ దేవుడు చెప్తున్నాడు తన ఆలయంలోనే. దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీతోనే ఉన్నాడు. అమ్మా ఆలయం ఎవరంట? నీవు దేవుని. నువ్వు ఎక్కడో వెతకొద్దు, ఎక్కడికో వెళ్ళిపోవద్దు. వీటి పరిష్కారం కొరకు నీవు పరుగులు తీయవద్దు, వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవద్దు కదా, నీ శరీరాన్ని ఆయాసపరుచుకోవద్దు. ఆయన యెహోవా తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు, లోకమంతయు ఆయన సన్నిధిలో మౌనంగా. ఆయన మనతోనే. తర్వాత దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందం. ఏమీ లేకపోయినా కదా, నీకు మంచి గృహం లేకపోయినా, లేక మంచి వస్త్రాలు లేకపోయినా, ఆభరణాలు లేకపోయినా, లేక మంచి స్నేహితులు లేకపోయినా కూడా, ఇంకా వేరే వేరే ఏమి లేకపోయినా కూడా నేను నా రక్షణ కంటే ఆనందిస్తాను అని చెప్పాలి. యెహోవాయే నా బలము,
నా కాళ్ళను లేడి విడరా. లేడి చిక్కదండి, కాలువ చిక్కింది అంటారు కానీ ఇది చిక్కదు. అంటే దేవుడు అలాగే హెచ్చిస్తాడండి. దేవుడి సన్నిధిలో మనం ఆలోచించాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులను పిల్లల క్రైస్తవులు హింసింపబడుతున్న స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఎక్కువగా దేవుడి సన్నిధిలో ప్రార్థించాలి. రెండవదిగా మనం బలహీనం కాకుండా మన ఘటాలను ఎలాగా ఘనత యందును పరిశుద్ధత యందును మన ఘటాలను కాపాడుకుంటూ దేవుడిని మహిమపరచాలి. అప్పుడు దేవుని యందు నీవు ఆనందించగలుగుతావు. ఏ పరిస్థితిని బట్టి కాదు, యెహోవాయే నీకు బలముగా ఉంటాడు పిల్లలు కదా. ఆయన యందే నీవు ఆనందిస్తావు. పొలం ఉంటే బలవంతులని, లేకపోతే వెండి బంగారాలు ఉంటే బలవంతులని, లేకపోతే పిల్లలు ఇంకా శారీరకంగా బలార్జులుగా ఉంటే బలవంతులని, అది కాదు. కానీ దేవుడే నీకు బలవంతుడై ఉంటాడు కదా. ఆయనే సర్వమును ఆయన ఉన్నాడు కాబట్టి మన జీవితంలో ఆయన కలిగి ఉంటే సర్వము కలిగి ఉన్నాడు. ప్రభు మాట అన్నారు కదా, అయ్యా కుమారుడు ఎందుకు బాధపడుతున్నావు, నావన్నీయు నీవే. అది దేవుని వల్ల మనం అవుతాయి పిల్లరా. ఆయన ఎందుకు సంతోషిస్తాం. అటువంటి అనుభవాల్లో ప్రభు మనందరినీ కూడా స్థిరపరిచి బలపరిచి ఆయన మహిమ పొందుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.